మోడల్ మిగిలిపోయింది. ఏంటంటే అది రెసిప్రోకల్ ఈక్వేషన్ అన్న. రెసిప్రోకల్ ఈక్వేషన్ అంటే ఏంటంటే ఎక్స్ పవర్ ఎన్ ఇంటూ ఎఫ్ ఆఫ్ 1/x ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అయితే దాన్ని మనం రెసిప్రోకల్ ఈక్వేషన్ అంటమాట. అది కండిషన్. ఏమా ఏంటమ్మా కండిషన్? ఎక్స్ పవర్ ఎన్ ఇంటూ ఎఫ్ ఆఫ్ 1/x ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇవ్వాలన్నమాట. ఏమా చూద్దాం. మీరేం రాయకండి, వినండి. ఇప్పుడు ఎక్స్ పవర్ ఎన్ ఇంటూ ఎఫ్ ఆఫ్ 1/x ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అయితే దెన్ f is called f of x is equal to 0 is called reciprocal equation అంటాము. reciprocal equation లేదంటే ఇంకోలా కూడా డెఫినేషన్ చెప్పచ్చు. ఏంటంటే if an equal to an minus I or an equal to minus an minus I for I equal to 0, 1, 2 and so on n. ఏమా for I equal to 0, 1, 2, 1, 2, so 0, 1, 2 and so on n. ఏమా ఇలా అయినా సరే మనం ఏమంటామంటే మనం రెసిప్రోకల్ ఈక్వేషన్ అంటాం. ఇలా చెప్తే మీకు అర్థం కాదు, కానీ మనం చూద్దాం అది ఎలా అవుతుంది అనేది. ఏమండి చూడండి, ఇక్కడ n వాల్యూ వచ్చి గ్రేటర్ దెన్ 0. చూడండి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ 2x క్యూబ్ ప్లస్ 5x స్క్వేర్ ప్లస్ 5x ప్లస్ 2 అని ఉందమ్మా ఈక్వల్ టు 0 అని. నేను దీన్ని ఏమంటానంటే రెసిప్రోకల్ ఈక్వేషన్ అంటాను. ఏమా రెసిప్రోకల్ ఈక్వేషన్ అంటాను. ఎందుకంటే చూడండి, ఇప్పుడు ఇక్కడ ఏమని చెప్పాను మీకు ముందు డెఫినేషన్, ఎక్స్ పవర్ ఎన్ ఇంటూ ఎఫ్ ఆఫ్ 1/x ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అవ్వాలని చెప్పాను. అవునా? కాబట్టి దీన్ని ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకున్నాం అనుకోండి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 2x క్యూబ్ ప్లస్ 5x స్క్వేర్ ప్లస్ 5x ప్లస్ 2 అనుకున్నాం అనుకోండి. ఇప్పుడు ఎక్స్ ప్లస్లో 1/x రాయండి. ఎఫ్ ఆఫ్ 1/x ఈక్వల్ టు 2/x క్యూబ్ ప్లస్ 5/x స్క్వేర్ ప్లస్ 5/x ప్లస్ 2. అంతేనా? ఎక్స్ ప్లస్లో 1/x రాసినమ్మా. నెక్స్ట్ ఇప్పుడు మనం ఎక్స్ పవర్ ఎన్ అంటే అక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఎంత డిగ్రీ పోలినామిల్ అమ్మా. అంతకుముందు అక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఎంత డిగ్రీ పోలినామిల్ కాబట్టి ఎక్స్ పవర్ ఎన్ ఇంటూ ఎఫ్ ఆఫ్ 1/x ఈక్వల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అన్నాం. మరి ఇక్కడ థర్డ్ డిగ్రీ పోలినామిల్ కాబట్టి మనం ఈ ఈక్వేషన్ ఎక్స్ క్యూబ్ తో మల్టిప్లై చేయాలి. అర్థమవుతుందా? ఎక్స్ క్యూబ్ తో మల్టిప్లై చేస్తే ఎఫ్ ఆఫ్ 1/x ని అప్పుడు ఏమవుతుంది? ఎక్స్ క్యూబ్ ఇంటూ 2/x క్యూబ్ ప్లస్ ఎక్స్ క్యూబ్ ఇంటూ 5/x స్క్వేర్ ప్లస్ ఎక్స్ క్యూబ్ ఇంటూ 5/x ప్లస్ 2x క్యూబ్. ఈ ఎక్స్ ఇందులో 1 టైము, ఎక్స్ స్క్వేర్ 2 టైమ్స్, ఎక్స్ క్యూబ్ క్యాన్సిల్ అయిపోతే 2 ప్లస్ 5x ప్లస్ 5x స్క్వేర్ ప్లస్ 2x క్యూబ్. అంటే వాడు ఇచ్చిన ఈక్వేషన్ వస్తుందా లేదా? అర్థమైందమ్మా? అప్పుడు దాన్ని ఏమంటామంటే మనం రెసిప్రోకల్ ఈక్వేషన్ అంటాం. మరి రెసిప్రోకల్ ఈక్వేషన్ లో మళ్ళీ మరొక డెఫినేషన్ చెప్పాను. ఏఎన్ ఈక్వల్ టు ఏఎన్ మైనస్ ఐ అని, ఐ ఈక్వల్ టు 0, 1, 2 అండ్ సో ఆన్ అని చెప్పాను. చూడండి ఒకసారి. ఇప్పుడు ఈ ఈక్వేషన్ మనం a0 x power x cube plus a1 x square plus a2 x plus a3 తో కంపేర్ చేసాం అనుకోండి. దీన్ని ఇప్పుడు a0 ఈక్వల్ ఎంత అవుతుంది? 2 అవుతుంది. a1 ఈక్వల్ ఎంత? 5. a2 ఈక్వల్ ఎంత? 5. a3 ఈక్వల్ ఎంత? 2. ఏమా? నెక్స్ట్ ఇప్పుడు మీరు గమనించండి, a3 ఈక్వల్ టు a0 అయిందా లేదా? ఎస్ సార్. a1 అయిందా లేదా? ఎస్ సార్. ఇక్కడ మీరు ఏం గమనిస్తారంటే ఇక్కడ మాక్సిమం పవర్ ఎంత? 3 కదా. n వాల్యూ ఇక్కడ 3 అమ్మా. ఐ వాల్యూ ఏం చెప్తున్నాను? 0, 1, 2, 3 అండ్ సో ఆన్ n అని చెప్తున్నాను. ఇక్కడ మీరు గమనిస్తే a3 ఈక్వల్ టు ఏమైంది? a3 ఈక్వల్ టు a0 అయిందా లేదా? మరి a0 ని a3 - 0 అని రాసుకోవచ్చుగా. ఎస్ సార్. అలాగే
A1 ఈక్వల్ టు A2 అయింది. అంటే A2 ఈక్వల్ టు A1 ఎలాగైనా పర్వాలేదు. A2 ఈక్వల్ టు A1 కదా, A1 ని A3 - 1 అని రాసుకోవచ్చా? ఎస్ సార్. అంటే ఇప్పుడు ఇది ఏ కండిషన్ సాటిస్ఫై చేస్తుంది? an ఈక్వల్ టు an మైనస్ ఐ కండిషన్ సాటిస్ఫై చేస్తుంది. ఇక్కడ ఐ వాల్యూ ఎంత అంటే 2, ఇక్కడేమో 1. సారీ, an ఈక్వల్ టు n మైనస్ ఐ కాబట్టి n వాల్యూ 2, ఐ వాల్యూ ఎంత 1. ఇక్కడ n వాల్యూ 3 అమ్మ, ఐ వాల్యూ ఎంత అవుతుంది? 0 అయింది. 3 - 0, సారీ ఒక్క నిమిషం. చూడము ఒకసారి. an ఈక్వల్ టు an మైనస్ ఐ అంటున్నాం కదా, an మైనస్ ఐ అంటే 3 - 3 తీసుకోవాలి, అప్పుడు a0 వస్తుంది. చూడండి ఒకసారి. A3 ఈక్వల్ టు a0 అంటున్నాం కదా, a0 అంటే ఇక్కడ ఏమైంది? A3 - 3 అయింది. అలాగే A1 ఈక్వల్ టు A2 అంటున్నాం కదా, A2 ఈక్వల్ టు A1 అంటున్నాం, A2 - 1. అర్థమైందమ్మా? ఎస్ సార్. అర్థమైంది సార్. ఇక్కడ మీకు అర్థమవుతుందా? an ఈక్వల్ టు ఐ వాల్యూ 0, 1, 2 అండ్ సో ఆన్ n అంటున్నాం. ఇక్కడ ఈ n వచ్చిందంటే ఇక్కడ కూడా n వచ్చింది, కానీ ఎక్స్ట్రా ఏమొచ్చింది? మైనస్ ఐ వచ్చింది. అలాగే ఇక్కడ చూడండి, A3 అనేది మళ్ళీ దేనికి ఈక్వల్ అవుతుంది? A3 - 3కి ఈక్వల్ అయింది, అందుకనే A0 అంటే 2, మళ్ళీ A3 అంటే 2, రెండు ఈక్వల్ అయ్యి చూడండి. అలాగే A2 అనేది A ఇంటూ 2 - 1కి ఈక్వల్, A2 - 1కి ఈక్వల్ అవుతుంది, అంటే A1కి ఈక్వల్ అవుతుంది. అలా ఐ వాల్యూస్ అలా ఎగ్జిస్ట్ అవుతాయి. లేదు ఇంత ఇబ్బందిగా ఉందనుకుంటే సింపుల్గా ఏం చెప్పచ్చు అంటే, మనం హైయెస్ట్ పవర్ యొక్క కోషెంట్ కాన్స్టెంట్, తర్వాత సెకండ్ హైయెస్ట్ పవర్ యొక్క కోషెంట్ కాన్స్టెంట్, ముందు టర్మ్ యొక్క కోషెంట్, అలా కంపేర్ చేసుకుంటూ రావాలి. అర్థమవుతుందమ్మా? ఇది ఆడ్ పవర్ కాబట్టి మొత్తం 4 టర్మ్స్ ఉంటాయి, అందువల్ల ఇక్కడ మనకి ఏంటంటే సరిపోయింది ఈక్వల్ గా. అదే ఈవెన్ పవర్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉందనుకోండి, 2x⁴ 5x³ + 6x² + 5x + 2 = 0 అని ఉందనుకోండి. అప్పుడు ఏమవుతుంది చూడండి, ఈ రెండు ఈక్వల్ అయ్యాయి, అంటే హైయెస్ట్ పవర్ కోషెంట్ కాన్స్టెంట్, సెకండ్ హైయెస్ట్ పవర్ కోషెంట్ ఎక్స్ కాన్స్టెంట్, ఎక్స్ కోషెంట్, తర్వాత ఇది ఎలా ఉంటుంది. అర్థమైందమ్మా? ఈవెన్ పవర్ వస్తే కనుక మిడిల్ టర్మ్ ఉండిపోతుంది, ఆ టర్మ్ వస్తే కనుక ఆ విధంగా ఈక్వల్ అవుతాయి. అప్పుడు ఆ ఈక్వేషన్ ఏమంటాం మనం? రెసిప్రోకల్ ఈక్వేషన్ అంటాం. దాన్ని మనం an = an - ఐ అన్నాం. అర్థమైందే? అర్థమైంది సార్. ఎస్ సార్. అదే ఇప్పుడు మరి an = an - ఐ అయినా రెసిప్రోకల్ అంటున్నాం, మరి an = -an - ఐ అయినా రెసిప్రోకల్ అంటున్నాం. మరి అక్కడ ఇబ్బంది అవుతుంది కాబట్టి అసలు దానికి 2 రకాల పేర్లు ఉంటాయి. ఏంటంటే ఇప్పుడు an = an - ఐ అయింది అనుకోండి, అప్పుడు ఆ ఈక్వేషన్ ఏమంటాం అంటే రెసిప్రోకల్ ఈక్వేషన్ ఆఫ్ క్లాస్ 1 అంటాం. రెసిప్రోకల్ ఈక్వేషన్ ఆఫ్ క్లాస్ 1 అంటాం. అదే an = -an - ఐ అయింది అనుకోండి, an = an - ఐ, an = an - ఐ అయింది అనుకోండి, అప్పుడు ఆ రెసిప్రోకల్ ఈక్వేషన్ ఏమంటాం అంటే మనం రెసిప్రోకల్ ఈక్వేషన్ ఆఫ్ క్లాస్ 2 అంటాం. రెసిప్రోకల్ ఈక్వేషన్ ఆఫ్ క్లాస్ 2 అంటాం. అర్థమవుతుందా? మరి ఇది ఎటువంటి సందర్భంలో వస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇలాగా 3x⁴ 5, 4x⁴ 2x³ + x², తర్వాత + 2x, కూడా ఏదో మిస్ అయిపోయింది. ఇక్కడ ఏం చేస్తారంటే మీరు + 2x² - 4x - 3 అని తీసుకోండి. ఏమండి ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు గమనిస్తే ఈ రెండు ఈక్వలే. దేంట్లో ఈక్వల్? క్వాంటిటీలో ఈక్వల్, మ్యాగ్నిట్యూడ్ లో ఈక్వల్. మరి సైన్స్ లో ఈక్వలా? కాదు సార్. కాదు కదా.
అలాగే ఈ రెండు చూస్తే మ్యాగ్నిట్యూడ్ లో ఈక్వలే కానీ సైన్స్ లో చేంజ్. ఈ రెండు చూస్తే మ్యాగ్నిట్యూడ్ లో ఈక్వలే కానీ సైన్స్ లో చేంజ్ వచ్చింది చూసారా. ఎస్ సార్. కాబట్టి ఇక్కడ మనం ఏం రాయొచ్చు, A3 ఈక్వల్ టు -A3 - 0 -A3 - 0 రాసుకోవచ్చా లేదా. అలా A2 ఈక్వల్ టు ఏం రాయొచ్చు మనం, A2 అనేది దేనికి ఈక్వల్ అయింది, దేనికి ఈక్వల్ అయింది 4 సార్. -4. చెప్పనమ్మా. -4 కదా. 4 ఇప్పుడు A0 A1 A3 A4 A4 కి ఈక్వల్ అవుతుంది. అంటే A4 ఈక్వల్ టు A2 వచ్చింది కదా. A4 ఈక్వల్ టు A2 అయిందంటే 4 ని మనం ఎలా రాయొచ్చు అంటే 4 - 2. చూడండి A4 ఇలాగ ఉంచేసాను. ఈ A2 ని ఎలా రాయొచ్చు మనం, 4 - 2 అని రాసుకోవచ్చుగా. ఎస్ సార్. అలాగే ఇది చూడండి A3 దేనికి ఈక్వల్ అయింది, 2 సార్. A2 కి ఈక్వల్ అయింది. అంటే A3 ఈక్వల్ టు A2 అయింది కదా. ఈ 2 ని ఎలా రాస్తానంటే A3 - 1 అని రాస్తాను. ఇంకో విషయం, మరి సేమ్ సైన్స్ వచ్చాయా, కాదు కదా. ఇది ప్లస్ ఉంటే ఇది మైనస్ వచ్చింది, మైనస్ ఉంటే ఇది ప్లస్ వచ్చింది. కాబట్టి A2 ఈక్వల్ టు -A4 అయింది. దాన్ని మనం -A4 - 2 అని రాస్తాం. A3 ఈక్వల్ టు A2 అయింది. దీన్ని మనం A3 - 1 అని రాస్తాం. ఇప్పుడు చూడండి ఈ షేప్ ఈ ఫామ్ లో ఉన్నాయి లేదా. an ఈక్వల్ టు an - i, an ఈక్వల్ టు -an - i సరిపోయిందా లేదు. ఎస్ సార్. ఎస్ సార్. దాన్ని బట్టి మనం రెసిప్రోకల్ ఈక్వేషన్ క్లాస్ 1 క్లాస్ 2 చెప్తాం. మరి రెసిప్రోకల్ ఈక్వేషన్ అవ్వాలంటే కనుక ఇంత ముందు చెప్పినట్టు x పవర్ n అంటే f(1/x) = f(x) అయితే దాన్ని రెసిప్రోకల్ ఈక్వేషన్ అంటాం. లేదా ఈ కండిషన్ రెండింటిని సాటిస్ఫై చేసే ఈక్వేషన్ ఏదైతే ఉందో ఆ రెండింటిలో ఏదో ఒకటి సాటిస్ఫై చేసినా సరే ఆ ఈక్వేషన్ మనం రెసిప్రోకల్ ఈక్వేషన్ అంటాం. ఏమా నెక్స్ట్, ఇప్పుడు మరి ఈ రెసిప్రోకల్ ఈక్వేషన్ కి సొల్యూషన్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, అలాగే రెసిప్రోకల్ ఈక్వేషన్ కి చూడగానే ఏమైనా సొల్యూషన్స్ తెలుస్తాయి అంటే ఇప్పుడు మనకి x⁵, x⁵ అయ్యి ఇచ్చాడు అనుకోండి, మరి మనకి ఇబ్బంది అయిపోతుంది కదా. పవర్స్ పెంచేటప్పటికి వాల్యూస్ కూడా పెరిగిపోతాయి, మన ప్రాసెస్ కూడా చాలా ఇబ్బంది అయిపోతుంది. మరి అలాంటి వాటికి ఎలా సాల్వ్ చేయాలి అనుకుంటే చూడండి ఒకసారి. ఇప్పుడు ఇది రెసిప్రోకల్ ఈక్వేషన్ కదా, మరి ఇది క్లాస్ 1 రెసిప్రోకల్ ఈక్వేషన్ క్లాస్ 2 క్లాస్ 1 సార్. క్లాస్ 1 కదా. ఇక్కడ నెంబర్ సేమ్ అయ్యే ఈక్వల్ అయిపోయి మ్యాగ్నిట్యూడ్ ఈక్వల్ గా ఉంది, సైన్స్ కూడా సేమ్ గా ఉన్నాయి. కాబట్టి దీన్ని మనం క్లాస్ 1 అంటాం. క్లాస్ 1 మరి దీని యొక్క డిగ్రీ ఈవెన్ డిగ్రీ ఆ డిగ్రీ డిగ్రీ సార్. అంటే మనం ఆడ్ డిగ్రీ రెసిప్రోకల్ ఈక్వేషన్ ఆఫ్ క్లాస్ 1 అంటాం. ఆడ్ డిగ్రీ రెసిప్రోకల్ ఈక్వేషన్ ఆఫ్ క్లాస్ 1 ఏమండి. మరి ఎప్పుడైతే ఆడ్ డిగ్రీ రెసిప్రోకల్ ఈక్వేషన్ ఆఫ్ క్లాస్ 1 వచ్చిందో దీనికి -1 అనేది రూట్ అవుతుందమ్మా. అది కండిషన్ అంతే. -1 ఇందులో రాయండి, 0 అయిపోతుంది. చూద్దాం. 2 × -1 హోల్ క్యూబ్ ప్లస్ 5 × -1 హోల్ స్క్వేర్ ప్లస్ 5 × -1 ప్లస్ 2. అర్థమైందా. ఇది -2, ఇది +5, ఇది -5, ఇది +2, 2, 2, 4, 5. ఏమా అర్థమైందా ఇది. ఎస్ సార్. ఎస్ సార్. కాబట్టి మనం ఏమని చెప్పచ్చు, x = -1 అనేది రూట్ ఆఫ్ ది ఈక్వేషన్ అని చెప్పచ్చా లేదా. ఎస్ సార్. చెప్పచ్చు సార్. దీన్ని బట్టి మనం ఏం చెప్పచ్చు, therefore x = 1 is a root of odd degree reciprocal equation of class 1 అని చెప్పచ్చు. అర్థమవుతుందా అది. నెక్స్ట్ ఈసారి ఇది ఈవెన్ డిగ్రీ, ఇది క్లాస్ 1 క్లాస్ 2 రెసిప్రోకల్ ఈక్వేషన్ క్లాస్ 2 క్లాస్ 2 సార్. క్లాస్ 2 అని ఎలా చెప్తున్నారు మీరు, నెంబర్స్ ఏమో సేమ్ ఉన్నాయి కానీ సైన్స్ సైన్స్ ఆపోజిట్ గా ఉంది. అందువల్ల అది క్లాస్ 2. కాబట్టి నెక్స్ట్ ఇంకో విషయం, ఎప్పుడైతే క్లాస్ 2 రెసిప్రోకల్ ఈక్వేషన్ వచ్చిందో అది ఈవెన్ డిగ్రీ ఆడ్ డిగ్రీ ఈవెన్ ఆడ్ డిగ్రీ సార్.
చెప్పాలి. ఆడ్ డిగ్రీ రెసిప్రోకల్ ఈక్వేషన్ క్లాస్ 1 క్లాస్ 2 ఇది క్లాస్ 2 సార్. గమనిస్తే సమ్ ఆఫ్ ది క్వశ్చన్స్ చేయండి. సమ్ ఆఫ్ ది క్వశ్చన్స్ చేస్తే 3 + 4 - 2 + 2 -4 -3 మొత్తానికి క్యాన్సిల్ అయిపోయి 0 వస్తుందా లేదా? ఎస్ సార్. అంటే సమ్ ఆఫ్ 0 అయింది కాబట్టి ఖచ్చితంగా x = 1 అనేది రూట్ అవుతుంది కదా. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే an odd degree reciprocal equation of class 1 x = -1 is the root అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. సారీ, x = 1 is the root of the equation అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. సమ్ ఆఫ్ ది క్వశ్చన్ 0 అయింది కాబట్టి. అర్థమైందమ్మా? ఎస్ సార్. అర్థమైంది సార్. 2 పాయింట్లు మొత్తం చాలా పాయింట్లు చెప్పుకున్నాం. అయితే రెసిప్రోకల్ ఈక్వేషన్ అవ్వాలంటే కండిషన్ ఏం చెప్పుకున్నాం మనం? n ఎంత డిగ్రీ పోలామిల్ తీసుకుంటే ఎంత డిగ్రీ పోలామిల్ ఏ ఫామ్ లో ఉంటది? f(x) = x(n) × f(1/x). అవును, అదే ముందు f(x) అనేది ఎంత డిగ్రీ పోలామిల్ అని తీసుకున్నాను. ఎంత డిగ్రీ పోలామిల్ ఏ ఫామ్ లో ఉంటుంది? ఏ ఫామ్ లో ఉంటుంది? పోలామిల్ ఏ ఫామ్ లో ఉంటుందండి? ఎంత డిగ్రీ? a0 (x(n) + a1 (x(n) - 1 + a2 (x(n) - 2 + and so on + an. ఎస్ సార్. చెప్పుకున్నావా? చెప్పుకున్నాను సార్. అది ఎంత డిగ్రీ పోలామిల్ దానికి ఏమండి? ఇప్పుడు ఆ ఎంత డిగ్రీ పోలామిల్ కనుక మనకు రెసిప్రోకల్ ఈక్వేషన్ అవ్వాలంటే కండిషన్ ఏంటి? ఇప్పుడు చెప్పండి. చెప్పండమ్మా. అదేమ్మా వింటున్నారా? చెప్పండి. f(x) = ఎంత డిగ్రీ పోలామిల్ ఈక్వేషన్ తీసుకున్నాను నేను. అది రెసిప్రోకల్ ఈక్వేషన్ అవ్వాలంటే కండిషన్ ఏంటి చెప్పుకున్నాం కదా మనం. చెప్పండి. x(n) × f(1/x) = f(x) అయితే then f(x) = 0 is called reciprocal equation, sir. వెరీ గుడ్ అమ్మా. x(n) × f(x) = f(x) అయితే f(1/x) = f(x) అయితే f(x) మనం ఏమంటాం? రెసిప్రోకల్ ఈక్వేషన్ అంటాం. ఒకసారి నీట్గా ఒక పేపర్ మీద రాస్తాను మొత్తం అంతా కూడా మ్యాటర్. ఆ తర్వాత మనం నోట్స్ చెప్పుకుని సమ్స్ చెప్పేసుకోవడం. చూడండి, ఇప్పుడు f(x) అనేది ఒక ఎంత డిగ్రీ పోలామిల్ అని తీసుకున్నాను. a0 (x(n) + a1 (x(n) - 1 + and so on + an. a0 ≠ 0, a1 a2 a3 and so on an are కాన్స్టెంట్స్. అది అలాగే తెలిసిందే. ఇది ఒక ఎంత డిగ్రీ పోలామిల్ అని తీసుకున్నాను. ఇప్పుడు ఇది నాకు రెసిప్రోకల్ ఈక్వేషన్ అవ్వాలి అంటే అప్పుడు ఏమవ్వాలంటే x పవర్ ఇక్కడ మాక్సిమం పవర్ n కాబట్టి n × f(1/x) = f(x) అయితే అప్పుడు మనం ఏమంటాం అంటే f(x) = 0ని రెసిప్రోకల్ ఈక్వేషన్ అంటాం. అదే మనకి ఇది ఎలాగైనా చెప్పచ్చు, లేదా an = an - in అవ్వాలి, లేదా an = an - in అవ్వాలి. ఫర్ i = 0, 1, 2 and so on n. అర్థమవుతుందా? ఇప్పుడు ఇది దీనికి ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం. ఏం చెప్పుకున్నాం? x³ 2x⁴ ప్లస్ 3 తీసుకున్నారు ప్లస్ 5x² ప్లస్ 5x ప్లస్ 2 = 0. ఇక్కడ చూడండి, ఇది a0, a1, a2, a3. ఇప్పుడు a3 = a0 అయింది. n అంటే 3 కదా, మరి మాక్సిమం పవర్ 3 కదా, n = 3. ఈ a0ని ఎలా రాయొచ్చు? నేను an - 0 కింద, అది a3 - 0 కింద రాసుకోవచ్చు. అలాగే a1 = a2 అయింది, a2 = a1 అయింది. ఈ a1 ఎలా రాయగలను నేను? a3 - 2 అని రాయగలనా లేదా? చూడండి, n వాల్యూ వస్తుందా లేదా? n - 0 అని, n - 2 అని వస్తుందా లేదా? వస్తుంది సార్. ఎస్ సార్. ఇక్కడ మీరు గమనించండి, ఇక్కడ n వాల్యూ 3, ఇక్కడ ఏమని వచ్చింది? i వాల్యూ 0.
అనుకుంటే ఏఎన్ మైనస్ ఐ ఫామ్ లో వచ్చిందా లేదా? అలాగే ఇక్కడ ఎన్ వాల్యూ 2, సారీ ఇక్కడ A1 ఈక్వల్ టు A2 అయిందమ్మా. ఇక్కడ ఐ వాల్యూ 2 తీసుకోండి. ఐ వాల్యూ 2 తీసుకుంటే నేను పొరపాటు చేస్తున్నానమ్మా, చిన్న విషయం. ఇప్పుడు చూడండి, A3 ఈక్వల్ టు A0 అయింది. నేను ఎన్ ఉపయోగించే రాయాలి కాబట్టి ఈ A0 రావాలంటే నేను ఏం చేయాలి? A3 మైనస్ 3 అని రాసుకోవచ్చు. నెక్స్ట్ A2 ఈక్వల్ టు A1 అయ్యింది. నేను మళ్ళీ 3ని ఉపయోగించే రాయాలి అంటే A3 మైనస్ 2 అని రాసుకోవచ్చు. అంటే ఇప్పుడు చూడండి, ఎన్ వాల్యూ 3, ఇప్పుడు ఇక్కడ ఐ వాల్యూ కూడా 3, ఎన్ వాల్యూ 2, మళ్ళీ ఐ వాల్యూ 2 కదా సార్ అప్పుడు? ఏ వాల్యూ 0, 1, 2, 3 వస్తాయి. ఎన్ మైనస్ 0, 3, ఈ 3 మారదు. అమ్మ ఇక్కడ చూడండి, ఇక్కడ ఐ వాల్యూ 2 అవుతుంది. మీకు నేను పొరపాటు చెప్పాను. ఇక్కడ చూడండి, కండిషన్ ఏంటంటే ఏఐ ఈక్వల్ టు ఏఎన్ మైనస్ ఐ, ఇది కండిషన్ కరెక్ట్. ఏఐ ఈక్వల్ టు ఏఎన్ మైనస్ ఐ లేదా ఏఐ ఈక్వల్ టు మైనస్ ఏఎన్ మైనస్ ఐ, ఇది కండిషన్, ఇది కరెక్ట్ కండిషన్. ఇప్పుడు చూడండి, ఇక్కడ మీకు A0 లేదా A3 ఈక్వల్ టు A0 అయిందా, లేదా A0 ఈక్వల్ టు A3 అయిందా లేదా? అయింది సార్. అయ్యింది సార్. దీన్ని ఎలా రాయొచ్చు అంటే మనం A0 ఈక్వల్ టు A3 అంటే A3 మైనస్ 0 అని రాసుకోవచ్చుగా. ఇప్పుడు చూడండి, ఏ ఐది, ఇది చూడండి ఎన్ మైనస్ ఐ, సరిపోయిందా లేదా? ఎస్ సార్. సరిపోయింది. ఎన్ మైనస్ ఐ అయింది కదమ్మా, ఐ వాల్యూ 0. తర్వాత A1 ఈక్వల్ టు A2 అయిందా? దీని మళ్ళీ ఎలా రాయొచ్చు అంటే మనం చూడండి, ఇక్కడ ఐ వాల్యూ ఎంత? 1, ఎన్ వాల్యూ 3 కదా. దీన్ని ఏం చేస్తానంటే నేను 3 మైనస్ 1 అని రాస్తాను, 2ని. సరిపోయిందా లేదా? ఇప్పుడు చూడండి, మళ్ళీ ఎన్ మైనస్ ఐ, సరిపోయిందా లేదా? ఎస్ సార్. సరిపోయింది సార్. అలా మాట అయితే దాన్ని మనం రెసిప్రోకల్ ఈక్వేషన్ అంటాం. లేదా ఇంకోలా కూడా చెప్పుకున్నాం మనం. ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే క్వశ్చన్ ఇంకోలా చెప్తే 2x³ మైనస్ 5x² ప్లస్ 5x మైనస్ 2 ఈక్వల్ టు 0 అన్నాడు. ఇప్పుడు మీరు గమనిస్తే సేమ్ క్వాంటిటీస్, క్వాంటిటీ పరంగా ఈక్వల్, మ్యాగ్నిట్యూడ్ పరంగా ఈక్వల్, కానీ ఆపోజిట్ ఇన్ సైన్. మరి దీనికి కూడా కండిషన్ అప్లై చేస్తే ఇక్కడ ఏమైంది? A0 ఈక్వల్ టు A3 అయింది, మైనస్ A3 అయింది. అలాగే మైనస్ A3 అయింది కాబట్టి దీన్ని ఎలా రాయొచ్చు అంటే మనం A0 ఈక్వల్ టు మైనస్ A3 మైనస్ 0 అని రాయొచ్చు. ఇప్పుడు ఐ వాల్యూ 0 తీసుకుంటే మైనస్ AN మైనస్ ఐ, ఎన్ వాల్యూ 3. ఎన్ వాల్యూ 3 అని తెలుస్తుంది కదా, మనం మ్యాక్సిమం పవర్ 3 కదా, కాబట్టి ఎన్ వాల్యూ 3. తర్వాత ఇప్పుడు A1 ఈక్వల్ టు A2 అయింది కాబట్టి ఈ A2 మైనస్ A2 అయింది కాబట్టి మైనస్ A3 మైనస్ 1 అని రాయొచ్చు. ఇక్కడ ఐ వాల్యూ 1, ఇక్కడ ఎన్ మైనస్ ఐ. సరిపోయిందా లేదా? మైనస్ ఏఎన్ మైనస్ ఐ. కాబట్టి ఇలా దీన్ని బట్టి కూడా మనం రెసిప్రోకల్ ఈక్వేషన్ అని చెప్పచ్చు. అయితే ఇక్కడ మీకు ఏమని చెప్పాను, ఈ విధంగా ఏఐ ఈక్వల్ టు ఏఎన్ మైనస్ ఐ కండిషన్ సాటిస్ఫై చేస్తేనేమో దాన్ని రెసిప్రోకల్ ఈక్వేషన్ ఆఫ్ క్లాస్ 1 అని, క్లాస్ 1 అని. అయితే మరి రెసిప్రోకల్ ఈక్వేషన్ ఆఫ్ క్లాస్ 1 కి రూట్ ఏమవుతుందని చెప్పుకున్నాం మనం. ఇక్కడ ఎక్స్ ప్లస్ లో -1 రాయండి. -1 రాస్తే 2 ఇంటూ -1 హోల్ క్యూబ్ ప్లస్ 5 ఇంటూ -1 హోల్ స్క్వేర్ ప్లస్ 5 ఇంటూ -1 ప్లస్ 2 దట్ ఈక్వల్ ఇది -2 అవుతుంది, ఇది +5 అవుతుంది, -5 అవుతుంది, +2 అవుతుంది, 0 అవుతుంది. అంటే ఇప్పుడు రెసిప్రోకల్ ఈక్వేషన్ ఆఫ్ క్లాస్ 1 కి అలాగే ఆ డిగ్రీ కూడా, దీని యొక్క డిగ్రీ ఆ డిగ్రీ కదా. అవును సార్.
ఆడ్ డిగ్రీ రెసిప్రోకల్ ఈక్వేషన్ ఆఫ్ క్లాస్ 1 కి రూట్ ఏమవుతుంది, x ఈక్వల్ టు 1 అనేది రూట్ అయిపోతుంది అనమాట. ఇంకా వాడు ప్రత్యేకంగా ఇవ్వకలే, వాడు ఈక్వేషన్ ఇవ్వగానే మీరు x ఈక్వల్ టు 1 రూట్ తీసేసుకోవచ్చు, అన్నిటికీ సరిపోద్దు. అలాగే ఇప్పుడు ఆడ్ డిగ్రీ రెసిప్రోకల్ ఈక్వేషన్ ఆఫ్ క్లాస్ 2, ఆడ్ డిగ్రీ రెసిప్రోకల్ ఈక్వేషన్ ఆఫ్ క్లాస్ 2. మరి ఇక్కడ చూడండి, సమ్ ఆఫ్ ది కోఎఫిషియెంట్స్ చేయండి. కోఎఫిషియెంట్స్ 2 - 5 + 5 - 2 మొత్తం క్యాన్సిల్ అయిపోతే 0 అయిపోయింది. అంటే x ఈక్వల్ టు 1 అనేది రూట్ అవుతుంది. ఇక్కడ x ఈక్వల్ టు -1 రూట్ అవుతుంది. ఇక్కడ x ఈక్వల్ టు 1 అనేది రూట్ ఆఫ్ ది ఈక్వేషన్ అవుతుంది. అర్థమైందమ్మా? ఎస్ సార్. ఈసారి ఆడ్ డిగ్రీ రెసిప్రోకల్ ఈక్వేషన్ ఆఫ్ క్లాస్ 1 అయిపోయింది, ఆడ్ డిగ్రీ రెసిప్రోకల్ ఈక్వేషన్ ఆఫ్ క్లాస్ 2 అయిపోయింది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈవెన్ డిగ్రీ రెసిప్రోకల్ ఈక్వేషన్ ఆఫ్ క్లాస్ 1 క్లాస్ 2 తీసుకుంటాను. చూడండి, ఈవెన్ డిగ్రీ రెసిప్రోకల్ ఈక్వేషన్ ఆఫ్ క్లాస్ 1. ఈవెన్ డిగ్రీ రెసిప్రోకల్ ఈక్వేషన్ ఆఫ్ క్లాస్ 1 అంటే 2x⁴ + 3x³ + 4x² + 4x, అయ్యో ఇలా వచ్చిందా, 5x² + 3x + 2 = 0. చూడండి ఒకసారి, ఈవెన్ డిగ్రీ రెసిప్రోకల్ ఈక్వేషన్ ఆఫ్ క్లాస్ 1 క్లాస్ 2 చెప్పండి నాకు. క్లాస్ 1 సార్. క్లాస్ 1 ఎందుకంటే సేమ్ వాల్యూస్ వచ్చాయి, సేమ్ సైన్స్ ఉన్నాయి కాబట్టి క్లాస్ 1. ఇప్పుడు క్లాస్ 1 ఎప్పుడైతే వచ్చిందో ఇక్కడ -1 రాయండి. -1 రాసిన 0 అవ్వట్లేదు, 1 రాసిన 0 అవుతుందా, 1 రాసిన 0 అవ్వట్లేదు. అంటే ఇక్కడ క్లాస్ 1కి మనం ఏం చెప్పడం. అదే మనం ఈవెన్ డిగ్రీ రెసిప్రోకల్ ఈక్వేషన్ ఆఫ్ క్లాస్ 2 తీసుకున్నాం అనుకోండి. చూడండి ఒకసారి, 2x⁴ - 3x³ - 5x² సారీ +5x² -3x ఏంటి, +3x -3x -2. ఇప్పుడు ఈవెన్ డిగ్రీ రెసిప్రోకల్ ఈక్వేషన్ ఆఫ్ క్లాస్ 2 అనేది ఎస్ సార్. ఇప్పుడు సమ్ ఆఫ్ ది కోఎఫిషియెంట్స్ చేయండి. 2 + 3 + 5 -3 -2 డిగ్రీ రెసిప్రోకల్ ఈక్వేషన్ ఆఫ్ క్లాస్ 2. ఇక్కడ అన్ని వేసాను కదమ్మా. వచ్చి ఇప్పుడు తీస్తారు అనుకోండి ఇది ఒకవేళ, అప్పుడు ఇది ఆడ్ డిగ్రీ ఈవెన్ డిగ్రీ రెసిప్రోకల్ ఈక్వేషన్ ఆఫ్ క్లాస్ 2 అవుతుందా? అవుతుంది సార్. అప్పుడు x⁴ -3x³ + 3x -2 = 0 అని రాశాను. ఇది కూడా ఈవెన్ డిగ్రీ రెసిప్రోకల్ ఈక్వేషన్ ఆఫ్ క్లాస్ 2 అవుతుందా? అవుతుంది సార్. అవుతుంది సార్. ఇప్పుడు x ప్లేస్ లో 1 రాయండి. 1 రాస్తే సమ్ ఆఫ్ ది కోఎఫిషియెంట్స్ ఏంటి, 2 - 3 + 3 - 2 0 అయిపోతుందా లేదా? అలాగే ఈసారి -1 రాయండి. -1 రాయండి x ప్లేస్ లో. -1 రాస్తే 2 × -1 హోల్ పవర్ 4 -3 × -1 హోల్ ఏమైంది కార్తికేయ? 2 అవుతుంది, ఇదేమో +3 అవుతుంది, ఇది -3 అవుతుంది, -2 అవుతుంది.
మళ్ళీ 0 అయిపోయిందా లేదా? అంటే ఇప్పుడు మనం ఏం చెప్పొచ్చు అంటే ఈవెన్ డిగ్రీ రెసిప్రోకల్ ఈక్వేషన్ ఆఫ్ క్లాస్ 2 కి 1 -1 అనేవి రూట్స్ అవుతాయి. అదే ఆడ్ డిగ్రీ రెసిప్రోకల్ ఈక్వేషన్ ఆఫ్ క్లాస్ 1 కి -1 రూట్ అయింది. అదే ఆడ్ డిగ్రీ రెసిప్రోకల్ ఈక్వేషన్ ఆఫ్ క్లాస్ 2 కి 1 అనేది రూట్ అయింది. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఆడ్ డిగ్రీ రెసిప్రోకల్ ఈక్వేషన్ ఆఫ్ క్లాస్ 1 వస్తే -1 రూట్ అవుతుంది, క్లాస్ 2 వస్తే 1 రూట్ అవుతుంది. ఏదో ఒకటి గుర్తుపెట్టుకోండి, రెండు గుర్తుంటాయి. క్లాస్ 1 వచ్చింది అనుకోండి, దీనికి ఆపోజిట్ సైన్ రూట్ అవుతుందని చెప్పి గుర్తుపెట్టుకోండి, అంటే -1 రూట్ అవుతుంది. ఆ డిగ్రీ రెసిప్రోకల్ ఈక్వేషన్ క్లాస్ 1 వస్తే దానికి రూట్ ఏమవుతుంది? -1 సార్. అదే ఆ డిగ్రీ రెసిప్రోకల్ ఈక్వేషన్ క్లాస్ 2 వస్తే +1 అయిపోతుంది, చూసుకోండి. +1. అదే ఈవెన్ క్లాస్ 2 వస్తే +1 వస్తుంది, -1 కూడా వస్తుంది. -1 అవునా? ఎస్ సార్. కాబట్టి +1 -1 అనేది రూట్స్ అవుతాయి ఈవెన్ డిగ్రీ రెసిప్రోకల్ ఈక్వేషన్ క్లాస్ 2 కి. అది ఈసారి మనం మ్యాటర్ చెప్పేస్తున్నాం. రెసిప్రోకల్ ఈక్వేషన్ పెట్టుకోండి. రెసిప్రోకల్ ఈక్వేషన్ reciprocal equation. Let f of x be a polynomial. Let f of x be a polynomial of degree n greater than 0. n greater than 0 రాసి then 0 అని తీసుకుని if x power n into f of 1 by x equal to f of x, then the polynomial equation, then f of x equal to 0 is called, f of x equal to 0 is called a reciprocal equation. A reciprocal equation. ఏమండి? ఏ రెసిప్రోకల్ ఈక్వేషన్ చెప్పి రాస్తామా? ఏమండి? ఈసారి నోట్ ఏం చెప్తాం మనం? an మైనస్ ఐ ai ఈక్వల్ టు an మైనస్ ఐ అయినా an మైనస్ ai ఈక్వల్ టు మైనస్ an మైనస్ ఐ అయినా సరే రెసిప్రోకల్ ఈక్వేషన్ చెప్పేస్తామా? ఫస్ట్ వన్, లెట్ f of x ఈక్వల్ టు a0 x power n plus a1 x power n minus 1 plus a2 x power n minus 2 plus and so on plus an be a polynomial of degree n greater than 0. ఏమండి? మరి ఇప్పుడు రెసిప్రోకల్ ఈక్వేషన్ అవ్వాలి అంటే ఏమవ్వాలి? then f of x equal to 0 is said to be a reciprocal equation if and only if ఏమవ్వాలి? ai equal to an minus i అవ్వాలి. మరి ఇక్కడ i వాల్యూస్ ఏమనుకున్నాం మనం? 1 2 3 0 1 2 3 and so on for i equal to 0 1 2 3 and so on n. ఏమండి? ఆర్ ఇంకేం అవ్వాలి? ఇదేనా అవ్వచ్చు, లేదా ai ఈక్వల్ టు మైనస్ an మైనస్ ఐ ఫర్ i ఈక్వల్ టు 0 1 2 3 and so on n. ఈ కండిషన్ అయినా సరే మనం ఆ ఈక్వేషన్ ఏమంటాం? రెసిప్రోకల్ ఈక్వేషన్ అంటాం. ఈ కండిషన్ సాటిస్ఫై చేస్తే దాన్ని ఏమంటాం మనం? రెసిప్రోకల్ ఈక్వేషన్ అంటాం. అలాగే ఈ కండిషన్ సాటిస్ఫై చేస్తే కనుక మనకి ఇక్కడ ఏదైతే ఉందో పవర్ అది ఆ డిగ్రీ అవుతుంది అన్నమాట. ఆ రెసిప్రోకల్ ఈక్వేషన్ యొక్క డిగ్రీ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. తర్వాత రెండోది, for any
odd degree reciprocal equation of reciprocal equation of class 1 odd degree reciprocal equation మనం ఏం చెప్పుకున్నాం? రూట్ ఏమవుతుందని చెప్పుకున్నాం? -1 sir. -1 is the root and odd degree reciprocal equation of class 2 మరి క్లాస్ 2 వస్తే రూట్ ఏం చెప్పను? 1 sir. 1 is the root of the equation. తర్వాత మూడోది అదే ఈవెన్ డిగ్రీ రెసిప్రోకల్ ఈక్వేషన్ క్లాస్ 2 వస్తే 1 - 1 రెండు రూట్ అవుతాయి. ఫర్ an ఈవెన్ డిగ్రీ రెసిప్రోకల్ ఈక్వేషన్ ఆఫ్ క్లాస్ 2 ఏం చెప్పచ్చు? 1 and -1 ఆర్ ది రూట్స్. ఏమండి? 1 and -1 ఆర్ ది రూట్స్. ఇదండి. నెక్స్ట్ ఇప్పుడు ఇందులో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒక ఈక్వేషన్ ఇచ్చిన తర్వాత అది రెసిప్రోకల్ ఈక్వేషన్ కాదో చూస్తాం మనం. అయిన తర్వాత మనకి స్టాండర్డ్ రెసిప్రోకల్ ఈక్వేషన్ లో కన్వర్ట్ చేసుకోవాలి. స్టాండర్డ్ రెసిప్రోకల్ ఈక్వేషన్ అంటే ఏంటో చెప్తాను చూడండి. ఒక రెసిప్రోకల్ ఈక్వేషన్ యొక్క మాక్సిమం పవర్ 4 అయితే, అంటే ఒక రెసిప్రోకల్ ఈక్వేషన్ యొక్క డిగ్రీ 4 అయితే దాన్ని మనం స్టాండర్డ్ రెసిప్రోకల్ ఈక్వేషన్ అంటాం. ఎప్పుడైతే స్టాండర్డ్ రెసిప్రోకల్ ఈక్వేషన్ వస్తుందో ఆ స్టాండర్డ్ రెసిప్రోకల్ ఈక్వేషన్ ని మనం x² తో డివైడ్ చేస్తాం. x² తో డివైడ్ చేసి ఆ తర్వాత ప్రాసెస్ అంతా చేస్తాం. అర్థమవుతుంది? Yes, sir. నేను ఎక్సైజ్ సమయంలోకి వెళ్ళిపోతానే అమ్మా. ఇప్పుడు ఎక్సైజ్ లో 7th క్వశ్చన్ లో చెప్తాను. ఎక్సైజ్ లో 4D కదా, 7th లో సెకండ్ వన్ చెప్తున్నాను చూడండి. మీరు ఫస్ట్ వన్ చేద్దరు. వాడు ఏమని ఇచ్చాడు? 2x⁴ ప్లస్ 2x⁴ ప్లస్ x⁴ - 12x³ - 12x² ప్లస్ x+2 అన్నాడు. అది రెసిప్రోకల్ ఈక్వేషన్ కాదా చెప్పండి. ఇంతకు ముందు నాకు తర్వాత చెప్తారు కానీ క్లాస్ 1 క్లాస్ 2 అనేది వాడు ఇచ్చిన ఈక్వేషన్ తీసుకున్నాను. గివెన్ ఈక్వేషన్ ఈస్ ఏం తీసుకున్నానంటే వాడు ఇచ్చింది 2x⁴ ప్లస్ x⁴ - 12x³ - 12x² ప్లస్ x+2 = 0. ఇది అసలు రెసిప్రోకల్ ఈక్వేషన్ కాదా? Reciprocal equation, sir. ఎలా చెప్తున్నారమ్మా రెసిప్రోకల్ ఈక్వేషన్ అని? x⁴ కోషెంట్ చెప్పండమ్మా త్వరగానే. x⁴ హైయెస్ట్ పవర్ ఇక్కడ కాన్స్టెంట్ ఈక్వల్, అలాగే x⁴ కోషెంట్ x కోషెంట్ ఈక్వల్, అలాగే x³ కోషెంట్ x² కోషెంట్ ఈక్వల్. మరి మ్యాగ్నిట్యూడ్స్ ఈక్వల్ అయ్యే, సైన్స్ కూడా ఈక్వల్ అయ్యే లేదా? సైన్స్ ఏమయ్యే లేదా? Yes, sir. ఎప్పుడైతే సైన్స్ ఇలా ఈక్వల్ అవడం వల్ల దీన్ని రెసిప్రోకల్ ఈక్వేషన్ అనొచ్చు. మరి క్లాస్ 1 అవుతుందా క్లాస్ 2 అవుతుందా? ఇది Class 1 అవుతుంది సార్. ఎందుకంటే సేమ్ సైన్ ఉంది కాబట్టి. సేమ్ సైన్స్. అర్థమవుతుందండి? కాబట్టి Yes, sir. reciprocal equation of this is an odd degree reciprocal equation of an odd degree. మరి డిగ్రీ ఆడే కదా, ఎందుకంటే పవర్ 5 కాబట్టి ఈ this is an odd degree reciprocal equation of class 1. మరి ఎప్పుడైతే క్లాస్ 1 వచ్చిందో రూట్ ఏమని చెప్పాం? -1 sir. -1 therefore equal to -1 is the root of the given equation.
ఏమండి బై సింథటిక్ డివిజన్ ఏం చెప్పచ్చు మనం చూడండి. x ఈక్వల్ టు -1 అని తీసుకుని 2 1 -12 ఏమో వదిలేసానో చూడండి. 1 2 1 2 0 -1 0 అయిపోయి సార్ అది 2 కదా సార్ 2 అంటే -1 ఇది -1 అమ్మా. ఓకే సార్ -1 into -1 అంటే +1 11 -11 Plus -11 11. -11 +11 -1 -1 1 తర్వాత 1 అమ్మాయి -1 into -1 అంటే +1 1 1 అంటే 2 2 తర్వాత -2 సార్ 0 ఈ రెండు క్యాన్సిల్ అయిపోతుంది. ఈ ఈక్వేషన్ ఏమవుతుందమ్మా 2x power 4 minus x cube minus 11x square minus x plus 2 equal to 0. చూడండి ఇది రెసిప్రోకల్ ఈక్వేషన్ కదా. ఇది రెసిప్రోకల్ ఈక్వేషన్ కదా. Yes sir. Yes, sir. ఆలోచిస్తారేటమ్మా బాబు. ఇక్కడ 2 2 -1 సరిపోతుంది కదా. సరిపోతుంది. సరిపోతుంది సార్. ఈ పవర్ ఎంత ఉంది 4 ఉంది సార్. 4. కాబట్టి మ్యాక్సిమం 4 అయ్యింది. అది రెసిప్రోకల్ ఈక్వేషన్ క్లాస్ 1 అయితే దాన్ని ఏమంటారంటే మనం స్టాండర్డ్ రెసిప్రోకల్ ఈక్వేషన్ అంటాం. స్టాండర్డ్ yes sir. పవర్ 4 అయ్యింది. అది రెసిప్రోకల్ ఈక్వేషన్ క్లాస్ 1 అయితే దాన్ని మనం స్టాండర్డ్ రెసిప్రోకల్ ఈక్వేషన్ అంటాం. కాబట్టి దిస్ ఈజ్ ఏ స్టాండర్డ్ రెసిప్రోకల్ ఈక్వేషన్. మళ్ళీ క్లాస్ 1 అయ్యింది రాయకూడదు. పవర్ 4 అయ్యి ఉండి మాక్సిమం పవర్ రెసిప్రోకల్ ఈక్వేషన్ క్లాస్ 1 అయ్యింది అంటే దాని స్టాండర్డ్ రెసిప్రోకల్ ఈక్వేషన్ అంటాం. మరి ఆ స్టాండర్డ్ రెసిప్రోకల్ ఈక్వేషన్ వచ్చిన తర్వాత ఏం చేయాలంటే ప్రొసీజర్ మనం అంటే ఏ సమయమైనా సరే పవర్ 4 వచ్చినా మనం అడ్జస్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత పవర్ 4 వచ్చిన తర్వాత అప్పుడు ఏం చేయాలంటే ప్రాసెస్ ఇప్పుడు ఏం చేస్తామంటే డివైడెడ్ బై x² ఆన్ బోత్ సైడ్స్. x² తో డివైడ్ చేస్తాం బోత్ సైడ్స్ కూడా. డివైడ్ చేస్తే అప్పుడు ఏమని వస్తుంది మనకి 2x power 4 by x² minus x³ by x² minus 11x² by x² minus x by x² plus 2 by x² equal to 0. ఇప్పుడు x 1 టైం క్యాన్సిల్ అయిపోతే x² క్యాన్సిల్ అయిపోతే x² 2 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతే 1 ఉంటుంది. అలాగే x² ఇందులో 2 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతే 2 ఉంటుంది. ఏమా 42 కాదే నెత్తి మీద తీసుకోలేదు. త్వరగా రాసానమ్మా. x² తో డివైడ్ చేసిన తర్వాత మనకు వచ్చిన ఈక్వేషన్ ఏమవుతుందంటే అది చూడండి 2x² minus x minus 11 minus 1 by x² 1 by x plus 2 by x² equal to 0 అవుతుంది. ఏమండి ఇప్పుడు ఇది మనం ఈ రెండిట్లో ఏం కామన్ తీయచ్చు? ఏం కామన్ తీయచ్చు? 2 కామన్ తీయచ్చా? 2 కామన్ తీస్తే x² plus 1 by x². ఈ రెండిట్లో ఏం కామన్ తీయచ్చు? -1 plus 1 by x. తర్వాత -11 ఈక్వల్ టు 0. అర్థమైందమ్మా? నెక్స్ట్ ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే లెట్ x plus 1 by x equal to t అనుకోవచ్చు, లేదా x plus 1 by x equal to t అనుకోవచ్చు. లెట్ x plus 1 by x equal to t అనుకోండి, లేదంటే y అనుకోండి. మనకు ఆల్రెడీ ఇలా ఈ సమ్ చేసాం, మీకు గుర్తుందో లేదో ఇక్కడ నుంచి చేసాం కదా. థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ లో చేసామా లేదా ఫస్ట్ ఎక్సర్సైజ్ లో? yes sir చేసాం సార్. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే x² plus 1 by x² equal to ఏం గుర్తుపెట్టుకోమని చెప్పాను మీకు? y² minus 2 అని గుర్తుపెట్టుకోమన్నా. అవును సార్. ఇది ఎలా వస్తుంది? స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే వస్తుంది. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే ఇక్కడ ఏమని వస్తుంది మనకి? x plus 1 by x whole square equal to y² అవుతుంది. a² అంటే x² plus b² అంటే 1 by x² plus 2ab అంటే 2x into 1 by x equal to y². x క్యాన్సిల్ అయిపోతే x² plus 1 by x² equal to y² minus 2. ప్రతి సమ్మలో ఇలా చేయకండి. x plus 1 by x equal to y అని తీసుకుంటే x² plus 1 by x² equal to ఏం రాసుకోవాలి మనం? y² minus 2 అని రాయాలి సార్. అంతే. ఇంకా ప్రతిసారి చేయకండి. మీకు అర్థం అవ్వలేదో మర్చిపోయారేమో మళ్ళీ చేశాను, కానీ మీరు చేయకండి. ఇది కూడా చేయకండి. ఇక్కడ
ఏంటంటే x ప్లస్ 1/x ఈక్వల్ టు y అని తీసుకుని దెన్ x ప్లస్ x స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ ఈక్వల్ టు y స్క్వేర్ మైనస్ 2 అని రాయండి. అప్పుడు ఆ తర్వాత ఏం చేస్తారంటే మీరు ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. ఫ్రమ్ 1 2 ఇంటూ y స్క్వేర్ మైనస్ 2 మైనస్ y మైనస్ 11 ఈక్వల్ టు 0. ఈ సింప్లిఫై చేస్తే 2y స్క్వేర్ మైనస్ 4 అవుతుంది, మైనస్ y అవుతుంది, మైనస్ 11 ఈక్వల్ టు 0 అవుతుంది. 2y స్క్వేర్ మైనస్ y మైనస్ 15 ఈక్వల్ టు 0 అవుతుందమ్మా. ఏమా 15 2 0 ఎంతమ్మా 30. 30 అంటే 6 5 0 అని రాసుకోవచ్చు. అంటే 2y స్క్వేర్ 6 5 0 అంటే మైనస్ 6y ప్లస్ 5y మైనస్ 15 ఈక్వల్ టు 0 అమ్మా. దీని నుండి 2y కామన్ తీస్తే y మైనస్ 3 ప్లస్ 5 కామన్ తీస్తే y మైనస్ 3 ఈక్వల్ టు 0. ఏమా దీని నుండి y మైనస్ 3 ఇంటూ 2y ప్లస్ 5 ఈక్వల్ టు 0. ఏమండి దీని నుండి y మైనస్ 3 ఈక్వల్ టు 0 ఆర్ 2y ప్లస్ 5 ఈక్వల్ టు 0 అవుతుందా? ఓకేనా? ఇప్పుడు చూడండి y ఈక్వల్ టు 3 ఆర్ y ఈక్వల్ టు మైనస్ 5/2 అవుతుందమ్మా. ఏమా ఇప్పుడు ఇఫ్ y ఈక్వల్ టు 3 దెన్ y అంటే ఏమనుకున్నాం మనం మాట్లాడాం మీరు x plus 1/x, sir. x ప్లస్ 1/x x ప్లస్ 1/x ఈక్వల్ టు 3. దీన్ని మనం ఎల్సిఎం చేస్తే x స్క్వేర్ ప్లస్ 1/x ఈక్వల్ టు 3 అంటే x స్క్వేర్ ప్లస్ 1 ఈక్వల్ టు 3x. లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే x స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 1 ఈక్వల్ టు 0. మరి దీనికి డైరెక్ట్ గా రూట్స్ రావు కాబట్టి ఫార్ములా మైనస్ b ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ b స్క్వేర్ మైనస్ 4ac బై 2a. x ఈక్వల్ టు మైనస్ b ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ b స్క్వేర్ మైనస్ 4ac బై 2a ఫార్ములా రాయాలన్నమాట. ఏమా అంటే మైనస్ b అంటే మైనస్ 3 ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ b స్క్వేర్ అంటే మైనస్ 3 హోల్ స్క్వేర్ మైనస్ 4 ఇంటూ a అంటే 1 ఇంటూ c అంటే 1/2 ఇంటూ a అంటే 1. ఇప్పుడు ఇది సింప్లిఫై చేస్తే 3 ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ 9 మైనస్ 4/2 అని వస్తుంది. అంటే 3 ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ 5/2 అని వస్తుంది. ఇప్పుడు ఈసారి ఇఫ్ y ఈక్వల్ టు మైనస్ 5/2 దెన్ x ప్లస్ 1/x ఈక్వల్ టు మైనస్ 5/2 అన్న. ఇప్పుడు మళ్ళీ సింప్లిఫై చేస్తే x స్క్వేర్ ప్లస్ 1/x ఈక్వల్ టు మైనస్ 5/2 అవుతుందమ్మా. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 2x స్క్వేర్ ప్లస్ 2 ఈక్వల్ టు మైనస్ 5x అవుతుంది. లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే 2x స్క్వేర్ ప్లస్ 5x ప్లస్ 2 ఈక్వల్ టు 0 అవుతుంది. ఇది ఫ్యాక్టరైజేషన్ చేస్తే 2x స్క్వేర్ 2 2 4 కాబట్టి 4 1 0 అని రాస్తాం. 4x ప్లస్ x ప్లస్ 2 ఈక్వల్ టు 0 అవుతుంది. ఇది మళ్ళీ సింప్లిఫై చేస్తే ఇంకా చూడండి ఈ రెండిట్లో ఏం కామన్ తీయచ్చు 2x కామన్ తీయచ్చు. ఈ రెండిట్లో 1 కామన్ తీయచ్చు. కామన్ తీస్తే 2x ఇంటూ x ప్లస్ 2 ప్లస్ 1 ఇంటూ x ప్లస్ 2 ఈక్వల్ టు 0. దీని నుండి 2x ప్లస్ 1 ఇంటూ x ప్లస్ 2 ఈక్వల్ టు 0. అంటే 2x ప్లస్ 1 ఈక్వల్ టు 0 ఆర్ x ప్లస్ 2 ఈక్వల్ టు 0. అంటే x ఈక్వల్ టు మైనస్ 1/2 ఆర్ x ఈక్వల్ టు మైనస్ 2. ఓకేనా? తర్వాత ఇఫ్ y ఈక్వల్ టు మైనస్ 5/2 దెన్ మళ్ళీ x ప్లస్ 1/x చేసినట్టున్నాను కదా మొత్తం. ఇంకెందుకు మళ్ళీ చేస్తున్నాను నేను అంతే. therefore the roots of the given equation are minus 1/2 తర్వాత minus 1 minus 2 3 plus or minus root 5/2. ముందు చేసిన -1 కూడా తీసుకోవాలమ్మా. అర్థమవుతుందమ్మా? yes sir అర్థమైంది సార్. ఇక్కడ మనం -1 చేసాం కదా ముందు, అది కూడా తీసుకోవాలి. కాబట్టి therefore the roots of the given equation are -1/2, -1, -2, -3 plus or minus root 5/2. ఈ రూట్స్ రాసినందుకు ఓ మార్క్ ఇస్తారు. మీరు ఇక్కడ -1 వదిలేసారు అనుకోండి, ఓ మార్క్ కట్ అయిపోతుంది. అర్థమవుతుందా మీకు? తర్వాత ఇంకో మిగిలిన సమ్ములు మీరు చేసుకో. ఓకే సార్. ఓకే సార్. ఇంకేమైతే ఈ మొత్తంలో మీకు పేజ్ నెంబర్ చూడండి, 3rd నుంచి అదే పేజ్ నెంబర్ 140లో 3rd క్వశ్చన్ మీరు చేసేస్తారా? అది
అది ఆడ్ డిగ్రీ రెసిప్రోకల్ ఈక్వేషన్, లేదా అది కూడా నేను చెప్పేస్తాను. మీరు ఎక్సైజ్ లో సమ్ ఇచ్చాను కదా, అదిని పేజ్ నెంబర్ 141 లో 4th క్వశ్చన్ చూడండి, అది కూడా డైరెక్ట్ ఫార్ములా, అదే డైరెక్ట్ క్వశ్చనే, ఎందుకంటే అది కూడా స్టాండర్డ్ రెసిప్రోకల్ ఈక్వేషన్. అర్థమవుతుందా మీకు? ఎస్ సార్. సరే, సాల్వ్ ద ఎస్ సార్. కూడా మీరు చేయండి. ఓకే ఓకే సార్. సార్. మరి థర్డ్ సమ్ ఇది చేస్తారా? అక్కడ విషయం ఏం లేదు. థర్డ్ సమ్ ఏంటంటే దిస్ ఈజ్ ఏ రెసిప్రోకల్ ఈక్వేషన్ ఆఫ్ క్లాస్ 2 అని రాస్తారు. మరి క్లాస్ 2 అయినప్పుడు మనకు రూట్ ఏమవుతుంది? 1 సార్. అంటే ఆడ్ డిగ్రీ రెసిప్రోకల్ ఈక్వేషన్ ఆఫ్ క్లాస్ 2, ఆడ్ డిగ్రీ రెసిప్రోకల్ ఈక్వేషన్ ఆఫ్ క్లాస్ 2 అయితే 1 అవుతుంది కదా రూట్. అవును సార్. కాబట్టి 1 is the root of the given equation అని చెప్పి తీసుకుని బై సెంట్రిక్ డివిజన్ అని చెప్పి సెంట్రిక్ డివిజన్ చేసి ఆ తర్వాత ఇలా రూట్స్ ఫైండ్ అవుట్ చేస్తారు. అది ఎస్ సార్. అయితే ఇప్పుడు మీకు ఎక్సైజ్ లో ఒక క్వశ్చన్, అలాగే పేజ్ నెంబర్ 141 లో ఒక క్వశ్చన్, అలాగే 140 లో ఒక క్వశ్చన్, మొత్తం 3 క్వశ్చన్స్ ఉన్నాయి. అవును సార్. ఎక్సైజ్ లో ఎన్నో క్వశ్చన్? అది 7th లోనే. 7 లో ఫస్ట్ వన్ సార్. 7 లో ఫస్ట్ వన్ హోంవర్క్. పేజ్ నెంబర్ 140 లో ఎగ్జాంపుల్ 3. అలాగే 141 లో పేజ్ నెంబర్ 141 లో ఎగ్జాంపుల్ 4. ఇది హోంవర్క్. ఏమా ఈసారి నేను 5th క్వశ్చన్ చెప్పేస్తాను. 5th క్వశ్చన్ తర్వాత పేజ్ నెంబర్ 139 లో ఒక సమ్ ఉంది, సాల్వ్ ప్రాబ్లమ్స్. అది ఇంకేమైనా ఉన్నాయి? పేజ్ నెంబర్ 136 లో ఒక సమ్ ఉంది, అది. ఇవి నేను చెప్పేస్తాను. అవి చెప్పేస్తే ఇంకా ఈ ఎక్సైజ్ అయిపోయినట్టు, ఈ చాప్టర్ అయిపోయినట్టు. అంతేగా? ఇంకేమైనా చెప్పాల్సినవి ఉన్నాయా? అంతేగా? అంతే సార్. సరే, ఇప్పుడు ఇది రాసుకుంటారా? కంటిన్యూషన్ అది కూడా చెప్పాను, అప్పుడు రాసుకుంటారా? అది కూడా చెప్పేస్తాను. ఇంకా చూడండి, అది కూడా చెప్పేస్తాను. చూడండి అన్న, ఈ పేజ్ నెంబర్ 141 లో 5th ప్రాబ్లం చాలా ఇంపార్టెంట్. పేజ్ నెంబర్ 141 లో 5th ప్రాబ్లం చాలా 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 ఇంపార్టెంట్. మీకు నెక్స్ట్ క్లాస్ లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా చెప్తాను 7 మార్క్స్ కి. ఏమండి? సొల్యూషన్ రాసేస్తున్నాను నేను, వాడు సాల్వ్ అని ఇస్తాడు. ఏమండి? గివెన్ ఈక్వేషన్ ఈస్ ఏం ఇచ్చాడు వాడు? 6x power 6 minus 25x power 5 plus 31x power 4 minus 31x square plus 25x minus 6 equal to 0. This is a equation. In even degree reciprocal equation of class 2 sir. Reciprocal equation of class 2. Then x equal to -1 comma +1 are the roots of the given equation. Roots of the given equation. By synthetic division, x equal to 1 తీసుకోండి ఫస్ట్. 6 minus 25 31 0 అయిపోతే సమ్ పోయినట్టే, ఇంక చూసుకోకర్లేదు. -31 ఇంకేమైనా క్వశ్చన్స్ ఏమైనా మిస్ అయిపోయా? లేదు. 25 -6 ఏమా ఫస్ట్ 0 అంటే 0 పెట్టండి. 6 -19 -19 12 -19 -19 6 0 అయిపోయింది. ఏమా నెక్స్ట్ ఈసారి x ఈక్వల్ టు -1 తీసుకోండి. 0 6 -6 -25 +25 37 -37 -25 -20 +25 +20 6 into -1 అంటే -6 0. అర్థమైందమ్మా? ఇప్పుడు ఇది ఈక్వేషన్ ఏమవుతుంది? 6x power 4 -25x cube plus 37x square minus 25x plus 6 equal to 0.
This is a equation, standard reciprocal equation. ఇప్పుడు ఏం చేస్తారు? డివైడెడ్ బై ఎక్స్ స్క్వేర్ ఆన్ బోత్ సైడ్స్. చేస్తే అప్పుడు ఏమవుతుందమ్మా? 6x పవర్ 4 బై ఎక్స్ స్క్వేర్ మైనస్ 25x క్యూబ్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 37x స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్ మైనస్ 25x బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 6 బై ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 0 అమ్మా. ఎక్స్ స్క్వేర్ 2 టైమ్స్ అంటే ఇక్కడ 2 టైమ్స్ మిగిలిపోతే, ఇక్కడ 1 టైం మిగిలిపోతే ఎక్స్ స్క్వేర్ ఎక్స్ ఇందులో 1 టైం ఉంటుంది అంతే. అంటే 6x స్క్వేర్ మైనస్ 25x ప్లస్ 37 మైనస్ 25 బై ఎక్స్ ప్లస్ 6 బై ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 0. ఈ రెండింటిలో మనం ఏం కామన్ తీయచ్చు? 6 కామన్ తీస్తే 6 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ మైనస్ 25 ఇంటూ ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ ప్లస్ 37 ఈక్వల్ టు 0 అవుతున్నాం. ఇప్పుడు దీని నుండి మనం ఏం చేద్దామంటే ఇది ఈక్వేషన్ 1 అండి. లెట్ వై ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ ఈక్వల్ టు వై అనండి. దెన్ ఏం చెప్పాను మీకు? ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు ఏమవుతుంది? చెప్పడమా? y square minus y square తానా అంటే తన్నానే తప్ప ఎవరు మాట్లాడరు మనసు. ఫ్రమ్ 1 ఏమవుతున్నప్పుడు 6 ఇంటూ వై స్క్వేర్ మైనస్ 2 మైనస్ 25y ప్లస్ 37 ఈక్వల్ టు 0 అవుతుందమ్మా. సింప్లిఫై చేస్తే 6y స్క్వేర్ మైనస్ 12 మైనస్ 25y ప్లస్ 37 ఈక్వల్ టు 0 అవుతుందమ్మా. అంటే ఇది 6y స్క్వేర్ మైనస్ 25y ప్లస్ 25 ఈక్వల్ టు 0 అవుతుందమ్మా. 25 6 అంటే ఎంత? 150 అంటే 15 టెన్స్. 6y స్క్వేర్ మైనస్ 15y ప్లస్ 10y మైనస్ 10y ప్లస్ 25 ఈక్వల్ టు 0. 3y కామన్ తీస్తే 2y మైనస్ 5 మైనస్ 5 కామన్ 2y మైనస్ 5 ఈక్వల్ టు 0. దీని నుండి 3y మైనస్ 5 ఇంటూ 2y మైనస్ 5 ఈక్వల్ టు 0. అంటే 3y మైనస్ 5 ఈక్వల్ టు 0 ఆర్ 2y మైనస్ 5 ఈక్వల్ టు 0. y ఈక్వల్ టు 5/3 ఆర్ y ఈక్వల్ టు 5/2. ఏమా? ఇఫ్ y ఈక్వల్ టు 5/3 లేదు మీకు కన్ఫ్యూజ్ అవుతున్నాం అనుకుంటే ఇక్కడ కేస్ 1 అని రాసుకోండి. అయితే y ఈక్వల్ టు 5/3 దెన్ x ప్లస్ 1 బై ఎక్స్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 5/3 అవుతుంది. ఇది సింప్లిఫై చేస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుంది? 5/3 అవుతుంది. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఏమవుతుంది? 3x స్క్వేర్ ప్లస్ 3 ఈక్వల్ టు 5x అవుతుంది. ఓకేనా? స్పీడ్గా రాయండి. ఒక సమ్మ చెప్పి ఆపేస్తాను నేను, రిమైనింగ్ సమ్స్ రేపు చెప్తాను. ఇప్పుడు చూడండి, 3x స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 3 ఈక్వల్ టు 0. దీన్ని మనకి డైరెక్ట్ గా రావు కాబట్టి రూట్స్ హియర్ a ఈక్వల్ టు 3, b ఈక్వల్ టు మైనస్ 5, c ఈక్వల్ టు 3. మన ఫార్ములా ఏంటి? x ఈక్వల్ టు మైనస్ 3 ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ ఆఫ్ b స్క్వేర్ మైనస్ 4ac బై 2a. మైనస్ b అంటే మైనస్ ఆఫ్ మైనస్ 5 ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ ఆఫ్ b స్క్వేర్ మైనస్ 4ac అంటే మైనస్ 5 హోల్ స్క్వేర్ ప్లస్ మైనస్ 4 ఇంటూ a అంటే 3 ఇంటూ c అంటే 3/4 ఇంటూ 2 ఇంటూ a అంటే 3. చూడండి, 5 ప్లస్ ఆర్ మైనస్, ఇంకా చిన్నపిల్లలాగా మైనస్ ఆఫ్ మైనస్ 5 అయ్యే ఇకండి. ఈ మైనస్ 5 ఉందంటే ప్లస్ 5 అవుతుంది, ప్లస్ 5 ఉందంటే మైనస్ 5 అవుతుంది. అలా చేసుకోండి. స్క్వేర్ రూట్ ఆఫ్ 25 మైనస్ 36 అమ్మా 36 36 5 ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ మైనస్ 11 వస్తుందమ్మా ఇది బై 6. మరి ఇప్పుడు 5 ప్లస్ ఆర్ మైనస్ 11 అంటే 11 ఐ స్క్వేర్ అని రాసుకోవచ్చు. ఐ స్క్వేర్ అంటే -1 కదా, అవునా? అంటే 5 ప్లస్ ఐ రూట్ 11/6 వస్తుంది. ఏమా? తర్వాత నెక్స్ట్ ఇంకో ఈక్వేషన్ ఏంటి? కేస్ 2.
మీరు ఇలా కేసు 1 కేసు 2 పెట్టుకోండి, లేకపోతే మీకు కన్ఫ్యూజ్ అవుతాం అనుకుంటే కనుక అది మంచి పని. y ఈక్వల్ ఈసారి 5/2 ఓకే అన్న. సార్. దెన్ x + 1/x = 5/2 అవుతుందన్న. ఇది సింప్లిఫై చేస్తే x² + 1/x = 5/2 అవుతుందన్న. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 2x² + 2 = 5 అవుతుందమ్మా. ఇప్పుడు ఈ మైనస్ 5x అవుతుంది. లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే 5x ని 2x² - 5x + 2 = 0. దీన్ని మళ్ళీ ఫ్యాక్టరైజేషన్ చేస్తే 2 2 4 కాబట్టి 2x² - 4x - x + 2 = 0. అంటే 2x కామన్ తీస్తే x - 2 అవుతుంది, -1 కామన్ తీస్తే x - 2 అవుతుంది, = 0. దీని నుండి x - 2 × 2x - 1 = 0. అంటే x - 2 = 0 or 2x - 1 = 0. x = 2 or x = 1/2. Therefore, the roots of the given equation are ఏమవుతాయమ్మా? ఏమా ఇప్పుడు గివెన్ ఈక్వేషన్ ఏమవుతాయమ్మా రూట్స్? 1/2, 2 ± 1, -1, 1/1, 2 తర్వాత 5 ± i√11/6 అమ్మా. అర్థమవుతుందమ్మా? మొత్తం 6 రూట్లు రావాలి. 6 రూట్లు వచ్చి అర్థమైందా? నెక్స్ట్ అర్థమైంది సార్. ఈసారి ఇప్పుడు మీకు పేజ్ నెంబర్ 136లో 6th క్వశ్చన్ అమ్మా. పేజ్ నెంబర్ 136లో 6th క్వశ్చన్. వాడు ఏమన్నాడు చూడండి ఒకసారి. ఫైండ్ పాలినామియల్ ఈక్వేషన్ హూజ్ రూట్స్ ఆర్ ది రెసిప్రోకల్స్ ఆఫ్ ది రూట్స్ ఆఫ్ ది ఈక్వేషన్ అంటాడు. రెసిప్రోకల్స్ ఆఫ్ ది రూట్స్ ఆఫ్ ది ఈక్వేషన్ అంటే మీకు ఏం చెప్పాను? x పవర్ n × f(1/x) = 0 అని చెప్పామా? అవును Yes, సార్. sir. అలాగైనా చేయొచ్చు, లేదా f(1/x) కూడా 0 చేసుకోవచ్చు. రెండు రకాలుగా చేయొచ్చు. అక్కడ ఫార్ములా x పవర్ n × f(1/x) = 0 అవ్వచ్చు, లేదా f(1/x) కూడా 0 అవ్వచ్చు. అది కూడా చెప్తాను నేను చూద్దురుగా. అవి రెండు మెథడ్స్ చెప్తాను చూడండి. సొల్యూషన్ లో లెట్ f(x) = వాడు ఇచ్చిన ఈక్వేషన్ తీసుకుంటున్నామమ్మా. x⁴ + 3x³ - 6x² + 2x - 4 అమ్మా. ఇప్పుడు మనకు రెసిప్రోకల్ ఈక్వేషన్ అడిగాడు కాబట్టి మనం ఫార్ములా చెప్పుకున్న దాని ప్రకారం ఇక్కడ మాక్సిమం పవర్ ఎంత ఉంది? 4 4, సార్. sir. కాబట్టి మనకి అక్కడ x పవర్ n × f(1/x) అన్నాం. కారణం ఏంటంటే అక్కడ f(x) అనేది ఎంత డిగ్రీ పోలినామిల్, ఇక్కడ 4th డిగ్రీ పోలినామిల్ కాబట్టి మనకి ఏమవుతుంది? x⁴ × f(1/x) = 0 చేయాలి. అర్థమవుతుందా? Yes, sir. కాబట్టి చూడండి, the required polynomial equation is ఏమవుతుంది మనకి? x⁴ × f(1/x) = 0. ఎందుకంటే మాక్సిమం పవర్ 4 ఉంది కాబట్టి. దట్ ఇంప్లైస్ x⁴ × f(1/x) అంటే x ప్లేస్ లో 1/x రాయాలి. 1/x రాస్తే ఎంత వస్తుంది? 1/x⁴ 3/x³ - 6/x². 2 మార్క్స్ అమ్మమ్మ. ఇలా చేస్తే సరిపోదు. 2/x - 4 = 0. ఇప్పుడు మీరు ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయండి. x⁴ 4 అవుతుందమ్మా. ఎస్ సార్. ఇప్పుడు x⁴ 4 అయితే ఈ వాల్యూ అవుతుంది సార్. ఏమవుతుంది? ఇదేమవుతుంది? 1 అవుతుంది. ఇదేమవుతుంది? 3x అవుతుంది. 6x² అవుతుంది, ప్లస్ 2x³ అవుతుంది, -4x -4x/4. అర్థమైందమ్మా ఈ స్టెప్? అర్థమైంది. ఇప్పుడు ఈ ఈక్వేషన్ మొత్తాన్ని మైనస్ తో మల్టిప్లై చేస్తాను అనుకోండి. అప్పుడు నాకు ఈక్వేషన్ ఏమవుతుంది? ఇది మొత్తం మైనస్ తో మల్టిప్లై చేస్తాను. దట్ ఇంప్లైస్ 4x⁴
-2 6x square minus 3x square 3x అదేంటిది రెండు వచ్చేటి ఇది x అమ్మ ఇది minus 3x minus 1 equal to 0 ఏమా ఇలా చేయడం ఒక పద్ధతి. లేదంటే మెథడ్ 2 నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే లెట్ f of x equal to అని చెప్పి తీసుకోండి. x power 4 plus 3x cube minus 6x square plus 2x minus 4 అని తీసుకోండి. The reciprocal equation of the polynomial equation whose roots are reciprocals of the roots of the equation f of x equal to 0 is f of 1 by x equal to 0 అని రాసి ఇక్కడ x ప్లేస్ లో 1 by x పెట్టండి. అంటే (1 by x power 4 plus 3 by x cube minus 6 by x square plus 2 by x minus 4 equal to 0. LCM x power 4 అవుతుంది. 1 plus 3x minus 6x square plus 2x cube minus 4x power 4 equal to 0. క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. చేస్తే minus 4x power 4 plus 2x cube minus 6x square plus 3x plus 1 equal to 0 అవుతుంది. మైనస్ తో మల్టిప్లై చేయండి. 4x power 4 minus 2x cube plus 6x square minus 3x minus 1 equal to 0. ఎలా చేయాలమ్మా ఏమా తర్వాత ఇప్పుడు పేజ్ నెంబర్ 139 లో సాల్వ్డ్ ప్రాబ్లమ్స్ లో ఫస్ట్ ప్రాబ్లం వాడు ఏమంటాడమ్మా షో దట్ ది ఈక్వేషన్ ఈజ్ ఏ రెసిప్రోకల్ ఈక్వేషన్ ఆఫ్ క్లాస్ 1 అంటాడు. క్లాస్ 1 ఆఫ్ రెసిప్రోకల్ ఈక్వేషన్ అంటే మనం ఏం చెప్పాలి? x power n into f of 1 by x equal to f of x అని చెప్పాలి. అవునా? yes sir. అదే మనకి రెసిప్రోకల్ ఈక్వేషన్ ఆఫ్ క్లాస్ 2 అవ్వాలనుకోండి, అప్పుడు ఏం చెప్పాలంటే x power n into f of 1 by x equal to minus f of x అని చెప్పాలి. అర్థమవుతుందమ్మా? yes sir. చూడండి సొల్యూషన్ లో లెట్ f of x equal to అని చెప్పి తీసుకుంటాం. 2x cube plus 5x square plus 5x plus 2 అని తీసుకున్నాం. ఏమా తర్వాత ఇప్పుడు ఏం చేద్దాం అంటే మనం నౌ x cube into f of 1 by x equal to x cube into f of 1 by x అంటే 2 by x cube plus 5 by x square plus 5 by x plus 2. ఇప్పుడు సింప్లిఫై చేస్తే x cube into ఇక్కడ LCM ఎంత అవుతుంది? x cube అవుతుంది. 2 plus 5x plus 5x square plus 2x cube అవుతుంది. x cube క్యాన్సిల్ చేస్తే 2x cube plus 5x square plus 5x plus 2 దట్ ఈక్వల్ టు ఏమైంది? మళ్ళీ మనకి f of x వచ్చేసింది. అంటే x cube into f of 1 by x ఈక్వల్ అని తీసుకుంటే f of x వచ్చేసింది. కాబట్టి therefore given equation is a equation reciprocal equation of class 1. yes sir. reciprocal equation of class 1. ఏమా మరి సెకండ్ క్వశ్చన్ ఎలా చేస్తారంటే మీరు సెకండ్ క్వశ్చన్ వాడు ఇచ్చిన ఈక్వేషన్ తీసేసుకుని గివెన్ ఈక్వేషన్ ఇదని చెప్పి యాజ్ ఇట్ ఈస్ గా తీసుకోండి. 4x cube minus 13x square minus 13x plus 4 equal to 0 అని తీసేసుకోండి. అక్కడ నెక్స్ట్ స్టెప్ లో ఏం చేస్తారంటే సమ్ ఆఫ్ ది కోఎఫిషియెంట్స్ 0 అవ్వట్లేదా? అయితే ఇక్కడ రెండు రకాలుగా చేయించాం. అది ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ ప్రకారం x ఈక్వల్ టు -1 అనేది రూట్ అని చెప్పి రాయడం ఒక పద్ధతి.
లేదంటే వాడు ఇచ్చినట్టు దిస్ ఇస్ ఏ ఆడ్ డిగ్రీ రెసిప్రోకల్ ఈక్వేషన్ ఆఫ్ క్లాస్ 1, సో -1 ఇస్ ది రూట్ ఆఫ్ ది గివెన్ ఈక్వేషన్ అని చెప్పి రాసి చేసడం ఒక పద్ధతి. బై సింథటిక్ డివిజన్ మెథడ్ x ఈక్వల్ టు -1 తీసుకుని చేసేయండి, అలా అయినా పర్వాలేదు. అర్థమవుతుంది? ఎస్ సార్. అయితే ఆ సమ్ కూడా చేస్తారమ్మా మీరు? చేస్తాం సార్. చేస్తాను సార్. ఇందాక హోంవర్క్ రాసుకున్నారు కదా, అక్కడ ఇది కూడా రాసుకోండి ఇందులోనే కదా. పేజ్ నెంబర్ 139 పేజ్ నెంబర్ లో 2 సాల్వ్ ప్రాబ్లం 2, అది ఎగ్జాంపుల్ 2 అన్నట్టు. ఏమండి మీకు అర్థమైందా? గివెన్ ఈక్వేషన్ అని చెప్పి తీసేసుకుంటారు. వాడు ఇచ్చినట్టు మ్యాటర్ రాసినా పర్లేదు. ఇట్ ఈస్ an odd degree reciprocal equation of class 1, therefore x equal to -1 is the root of the given equation. బై సింథటిక్ డివిజన్ మెథడ్ డివైడ్ చేస్తే మనకి ఏమైనా వస్తుంది? ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తుంది, దాన్ని సాల్వ్ చేస్తే ఆన్సర్ వస్తుంది. therefore the roots of the given equation అని చెప్పి రాసేస్తారు. చేసాను. ఓకే సార్. ఈ క్వశ్చన్ కూడా రాసుకోండి, ఈ సమ్స్ చేసేసుకోండి, అయిపోతుంది. రాసుకోండి. అంతేనమ్మా, ఇంకేమైనా ఉన్నాయి సమ్స్? అంతే సార్. రాసింది కదా. రేపు మీకు పెర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్